పాలు లేకుండా మన లైఫ్ని అస్సలు ఊహించుకోలేం. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా పాలు తాగడం చాలా ముఖ్యం. నిద్రకి ముందు ఓ గ్లాస్ గోరువెచ్చని పాలు తాగడం మనలో చాలామందికి అలవాటు. అయితే పాలలో నాణ్యత తగ్గిపోతుంది అని చదివినప్పుడల్లా అసలు మనం నాణ్యమైన పాలే తాగుతున్నామా అని చాలామంది అనుకుంటుంటారు. పచ్చిపాలు పాశ్చరైజ్ చేయబడినవి. ఇవి ఎలాంటి పద్ధతిలోనూ ట్రీట్ చేయని హోల్ మిల్క్. ఇవి ఆర్గానిక్, ఇనార్గానిక్ రూపాల్లో లభిస్తాయి. లోకల్గా ఉండే పాల కేంద్రాల వాళ్ళు ఈ పాలను సప్లై చేస్తారు. ఆర్గానిక్ అంటే పాలు ఇచ్చే పశువులకి పెట్టే దానా ఎలాంటి క్రిమి సంహారక మందులు వేయరు. అంతేకాకుండా ఇలాంటి చోట్ల పశువులకి ఎక్కువ పాల కోసం హార్మోన్స్ కానీ మందులు కానీ ఇవ్వరు. ఇనార్గానిక్ అంటే పాలు ఇచ్చే పశువులకి పెట్టే దానా పెస్టిసైడ్స్తో చేస్తారు. ఇవి ఉంచే ప్రదేశం కూడా శుభ్రంగా ఉండదు. పాల కేంద్రాల వాళ్ళు అర్బన్ ఏరియాలో కంటే రూరల్ ఏరియాల్లో ఎక్కువగా పాలు సప్లై చేస్తారు. అంటే దీని అర్థం పాలు చెడ్డవనో అందులో పోషకాలు లేవనో కాదు. పశువుల కొట్టం దగ్గర నుంచి పాల సేకరణ వరకు శుభ్రంగా ఉండాలి. అప్పుడే ఆ పాలు అమృతంతో సమానంగా ఉంటాయి. అలా కాకుండా ఏమాత్రం తేడా జరిగినా అవే విషంగా మారుతాయి. పాలని ప్యాస్చరైజ్ చేసి హోమోజినైడ్ చేశాక ప్యాకెట్లో ఉంచి అమ్ముతారు. పాలని మరగబెట్టి వెంటనే చల్లార్చడాన్ని ప్యాస్చరైజేషన్ అంటారు. దీనివల్ల పాలలో ఉన్న బ్యాక్టీరియా నశించిపోతుంది. ప్యాకెట్ మిల్క్ టోన్డ్, డబుల్ టోన్, ఫుల్ క్రీమ్ రకాలు లభిస్తున్నాయి. ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాస్చరైజ్ చేసి హోమోజినైజ్డ్ చేసిన నీళ్లు కలపని పాలు. టోన్డ్, డబుల్ టోన్ రకాల్లో నీళ్లు కలుస్తాయి. కెలోరీలు, పోషక విలువలు ఈ మూడింటిలోనూ వేర్వేరుగా ఉంటాయి. ఈ ప్యాకెట్ పాలని అర్బన్, రూరల్ ఏరియాలో వాడతారు. అల్ట్రా హై టెంపరేచర్ పద్ధతిలో కానీ, హై టెంపరేచర్ షార్ట్ టైం పద్ధతిలో కానీ పాలని కావాల్సిన టెంపరేచర్ వరకు కొన్ని సెకండ్ల పాటు వేడి చేసి చల్లార్చి వెంటనే టెట్రా ప్యాక్స్లో ప్యాక్ చేస్తారు. టెట్రా ప్యాక్లోని పాలకి 6 లేయర్ల రక్షణ ఉంటుంది. ఇవి పచ్చి పాలు ప్యాకెట్ పాల కంటే ఎక్కువ కాలం ఉంటాయి కూడా. మార్కెట్లో దొరికే ఈ 3 రకాల పాల మీద రకరకాల అధ్యయనాలు జరిగినప్పటికీ చాలా వరకు టెట్రా ప్యాక్స్ మంచివని చెప్తున్నారు. పచ్చిపాలు ఎంత సురక్షితమైన పద్ధతిలో లభిస్తాయో ఎవరు చెప్పలేరు. ప్యాకెట్ మిల్క్ ప్లాస్టిక్ ప్యాకెట్స్లో లభిస్తున్నాయి. ఈ ప్లాస్టిక్లో బీపీఏ ఉంటుంది. ప్యాకెట్స్లో ఉన్న ఈ బీపీఏ ఎండ తగిలినప్పుడు లోపల ఉన్న పాలలోకి లీక్ అవుతుంది. ఈ మూడింటిలోనూ టెట్రా ప్యాక్లోని పాలు మంచివని చెప్తున్నారు. ఈ పాలని ట్రీట్ చేయడం, ప్రాసెస్ చేయడం, ప్యాక్ చేయడం అన్నీ దీనికి కారణాలు. ఈ పద్ధతిలో వాడే టెక్నాలజీ వల్ల కల్తీ కావు. ప్యాస్చరైజ్డ్, హోమోజినైజ్డ్ పాలలో పోషకాలు తగ్గుతాయని చాలామంది శాస్త్రవేత్తలు వాదిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి టెట్రా ప్యాక్స్ని మించింది లేదు. ఇది చాలా స్టైరల్ కండిషన్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా తయారు చేస్తారు. ఈ 2 కారణాల వల్ల ఇది చిన్నపిల్లలకి చాలా మంచిది. పచ్చిపాలలో ఉండే బ్యాక్టీరియాని తట్టుకునే శక్తి వాళ్ళకి ఉంటుంది.